అంత బాగా అవుతుంది నేనే చెప్తాను నేను ఉండదు ఇక నుంచి యూత్ యూత్ అని ముందర పెట్టిరు నా మక్కలని కొడతారు నేను ఉండ దయచేసి మీరు ఎవరిని పెట్టుకోండి మనకే పుణ్యం 20 మంది సభ్యులు ఉన్నాం నేను మొత్తం బట్టలన్నీ పడిన బట్టలన్నీ తీసి మంచిగా మడత పెట్టి ఈనేసిపోతాడు నేను మంచిగా ఊడిసి ముందట అదంతా మంచిగా మెయింటైన్ చేసి నేను బతుకుతాను యూత్ అంటే కథం ఏం చేయాలి నాకు సాధన అయితే లేదు అందరు ఎక్కడోళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు పని చేయమంటే నేను ఎన్ని రోజులు అని చేయాలి నేను పవన్ ప్రశాంత్ నైట్ వండుకుంటారు లేచి అప్పుడే పోతారు వాళ్ళ పన్న పక్కలు కూడా మేము తీసుకురైతాను వట్టిగానే కొంచెం పడతా లేదు మీ ఇద్దరు మా ఇంట్లోకి చేస్తారా దేవుని కానీ చేసేది కొంచెం పండు కాదన్న అంటే కోపం వస్తుంది ఈ నైట్ వండుకున్న వాళ్ళు పక్కలేసి పోరా అన్న పొద్దున నాకు అర్థమైతే లేదు ఇంకా పాటలు పెడితే పూసాల సార్ వచ్చి గంట సౌండ్ పెడతాను నీకు అనుకున్నా వినాయకుడు అని చెప్పాను బట్టి నేనేం చేయాలి వాంతనోళ్ళు వెళ్ళి అడుగుతాలేదురా గుళ్ళు కూడా కాదన్న అందరం పిలిచి మాట్లాడదా చెప్పుదాను గట్ల వచ్చినాక అడుగుతాను తీరా రత్నాకర్ అని ఎటువే ఏమో రత్నాకర్ అని ఎటువేండు ఆయన ఉంటాడు ఒకరోజు అన్న ఏటేడో తిరుగుతాడు పేరు ఎవరైనా చెప్పేటట్టు ఆయనకు చింద బుక్ ఏదిరా ఏమో నాకేం తెలుసు ఈయనే ఉన్నట్టుండే కదా అరే మంచిగానే ఉన్నారా మీరు అంతలో నాకు అర్థమైతే లేదు ఆ రత్నాకరే పట్టుకొని పోతే ఒక్కరోజు కూడా మాకు చూపెడితేనే లేడు చందబొక్కు 2 కమ్మలు చింపిన అనుకో 1000 రూపాయలు వేసుకున్నా 2000 మిగిలినట్టే ఆయనకు మిగిలించుకుంటాడు అరే ఆయన లేనప్పుడు 4 ఇల్లు తిరిగేద్దాం పరాదిరా చందకు అద్దన్న మళ్ళీ తెలితే వాడు పెద్ద దొరుకుతాడు మరి ఏమో ఎటువేండు ఆయన ఎప్పుడు ఉంటాడని పొద్దున కనబడతాడు మళ్ళీ సాయంత్రం దాకా కనబడతాడా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు 15 మంది దాటిలు కానీ వాళ్ళు ఎగిరే పడతారు నువ్వైతే తొందర పడుకు నేను చెప్తాను నాకు తెలియదా అంతే నాకు వట్టి కూర్చున్నారేమరా ఇదివరకు దాకా పని చేసి కూర్చున్నావు ఏం పని చేసిళ్ళు అగ ఊడుసుడు చల్లుడు అదంతా చేసుడు 20 మంది సభ్యులు పెడితే ఒక్కడు కూడా కంటికి కనబడతలేడు మేమే ముగ్గురం చేస్తాను ఏంటి ఇక పక్కలది చూడితేనే పని అని తెలియనట్టేనా ఇంకేం చెప్తాం పని ఇది పని కాదా చూసినా హరిగా మళ్ళీ లాస్ట్కి ఏం చేయని పేరే అవుతుందిరా మీ పని బాగానే అయింది పక్క బట్టలు మర్చేసి ఇది ఊడితేనే పని అంతా తిరిగినట్టు 4 పనులు పట్టుకున్నట్టే అయిపోతుంది నీ పని 12 గంటలకు 1000 రూపాయలు చందించిన వాళ్ళు వాళ్ళ పేర్లు మైకులు చదివిల్లా బుక్కే నీ దగ్గర ఉంటే నేను ఎవరి పేరు చదివమంటాను మమ్మల్ని గాయగారికి ఫోన్ చేసిల్లా మరి ఫోన్ చేసినాం ఏదో పాత నెంబర్ ఇచ్చినా అది కలుతలేదు మొత్తం అన్ని పనులు నేనే చేయాలి ఒక్క పని కూడా చేత కాదు మరి దేవుని దగ్గరికి పనులు తెద్దాం పలారాలు తెద్దాం యూజ సామాన్ తెద్దాం అని ఉన్నా అదే సోయ్ ఏందన్నా జీతగాల మేము అరే తొలిదాకా పొద్దునాక మనమే చేయాలి మనమే మాటలు పడాలన్నారా ఏమో నాకేం అర్థమైతలేదు మరి ఇది అరే ప్రశాంత్ కాసిన చెట్టుకే దెబ్బలు అంటారు పని చేసినాకో ఒక మాట వస్తుంది దేవుడు అన్న కడ మనం తుడుచుకోపోవాలి అందరం ఒకటే దాంట్లో తొందరపాటు ఎందుకు ఇక మీకు ఒక ముచ్చట చెప్తాను ప్రశాంత్ ఇలాడు మన ఊరికి పోయినాడు సాగదు ఇక మన దేవుని దగ్గర ఉంటా మనం వాడకట్టు పెట్టి కదా నేను మన దాంట్లో కలుతానే వచ్చిండు మరి ఆగు ఇక మేము అనుకుంటూనే ఉంటాను గివే నువ్వు గీదే చేస్తాను మేము అనుకుంటూనే ఉన్నాను ఆ రోజే చెప్పిన నీకు ఆ రోజే చెప్పినా లేదా స్వాగతం ఉంటే మేము ఉండవని నేను మళ్ళీ కూడా చెప్పిన స్వాగత మనోడే వచ్చి చేస్తాడు ఉంటాడు అని అంటామని అన్నా ఎవరు వారి నేను వినాయకుని పెట్టినప్పుడు లాగులు కూడా వేసుకోవాలి అర్థమైందా బాగా మాట్లాడుతానే ఇప్పుడు ఇగో స్వాగతానికి ఇవన్నీ మాట్లాడకన్నా లేదు ఇప్పుడు మీరే ఉంటారా మరి మమ్మీ మూవ్ అవుతాం దారి మా పరి అరే ప్రశాంత్ మరి మనం వాడకట్టు ఉందని దేవుని పెట్టులు నేను ఎందుకు ఉండద్దు ఏం కథ ఆయన ఏమంటాడు కానీ మీకు ముచ్చట చెప్తుండ్రా ప్రశాంత్ ఈయన ఎందుకు మీరు తొందర పడతారు ఏం లేదు వినాయకుని నేను పెట్టి ఇప్పుడు బాగా మాట్లాడతానికి ఇప్పుడు నువ్వు ఆగు నేను చెప్తే ఆగరాదు అరే ఆఖరి రోజు డీజే ఖర్చు మొత్తం అయినదే అంటాడు దేవుని దగ్గర మంచిగా పని చేస్తా అంటాడు ఇంకేం మీకేమైతుందిరా అదన్నా పెయిన్ సరి చేసింది చాలు మాకు అయితే తీరా మరి డీజే ఖర్చు 15-20 వేలు అయితే సరే ఉండని కానీ పెత్తనం అంతా మాది అర్థమైందా మాకు ఇస్తేనే ఓకే లేకపోతే మరి నై పెత్తనం మీరిద్దరే నడిపిస్తారు తెలియని పైసలు ఇస్తే మీ అనుకుంటా నీ కాదా అరే మీ ముగ్గురు నువ్వేం చేస్తారో బాగా యూత్ లాస్ట్ రోజు వినాయకుడిని దీన్ని వేసుకొని పోతే నేను యూత్ ఏమనుకుంటాను ఏ వినాయకుడు గా వినాయకుడా ఏది గా వినాయకుడు కాదు పెద్దదే ఇట్లా వేసుకొని పోతా నేను కొడుకు బీపీ గోలు వేసుకున్నారా మీరు చచ్చేటట్టున్నారు అరే బీపీ పెరిగింది అదే ఆగు పోయి ఆడదాం 4 ఆడదాం 30 రూపాయలు పొద్దురి ఇస్తా అరే పైసలు పెట్టాడు రిజర్వ్ పొద్దుడా పౌడర్ యా ఇక నువ్వు ఇక ఇళ్ళనే నువ్వు ఇక దేవుని దగ్గర రావాలి పొద్దున పని చేయాలి ఉంటే చూసుకున్నావు అయ్యో ఈ పనులు పెట్టా పైసా అరే ఆట తర్వాత కుంకుమ పూజ చేసేటోళ్ళు పిల్లవాళ్ళ మైక్ ఎట్టి అందుకురా మైక్ నువ్వు వచ్చి తీసుకుంటే అన్ని చెప్తావు మైక్ ఇస్తానికే బరువు అవుతుంది స్టార్ట్ అవుతుంది మొన్న అయ్యగారు ఎగిరిటోడు ఓ అయ్యో 30 లోను
దూరం పెట్టుకో. హలో, సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయమనగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వద్ద పూజ స్టార్ట్ అయింది. పూజకి వచ్చే భక్తులందరూ త్వరగా రావాలని కోరుచున్నాం. అయ్యగారు వచ్చి వెయిట్ చేస్తున్నారు. అట్లా అనాలి, అయ్యగారు రాకుండా కానీ వస్తారు. చందా ఇష్టలు ఉంటే స్వామి వద్దకు వచ్చి హుండీలో వేసిపోగలరు. 1000 నుంచి పైకి చందా రాసిన వారికి కూపన్ ఇవ్వబడుతుంది. ఇక్కడ హీరో హోండా బైక్ ను లాటరీగా పెట్టినాం. మెకానిక్ రాజు గారు పాత మెకానిక్ రాజు గారి పాత బండి చెప్పండి. ఇప్పటిది మెకానిక్ రాజు పాత బండి కాదు, కొత్త బండి అన్ని పెట్టింది. 1000కి మీద రాసిన వాళ్ళకు కూపన్ ఇవ్వబడుతుంది. మా గణేష్ దగ్గర అద్భుతమైన పాటల పోటీలు, డాన్స్ పోటీలు, భజన పోటీలు సాయంత్రం జరపబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలు ఇక మా దండిగా జరుగుతున్నాయి కాబట్టి సాయంత్రం అందరూ భక్తులు వచ్చి చూడగలరని కోరుతున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. ఆడారా క్యారం బోర్డు దంచులు. నువ్వు ఏదన్నా అని అరే మైక్ బంద్ అయింది, ఆడుకోరు పేకాట ఆడుకోరని మైక్ బంద్ అయింది అనుకున్నా. అన్నదానాలు పెడతలేరా ఊళ్ళో ఎక్కడ? ఏమో నా ఈరోజు ఎవరు పెడతలేరు. కమలపూర్లో చెప్తారు పోయి తినేద్దాం అనుకుంటే. సరే కానీ మనం ఎప్పుడు పెడదాం అన్నదానం? అడిగేద్దామా పోయి? ఈరోజు సాయంత్రం పెడదాం. ఈ శంకర్మ ఇటు మాటలుగా ఉన్నాడు. అందరు అయిపోయినాక మనది పెడదాం మెల్లగా. ఈరోజు సాయంత్రం పోయి అడుగుదాం శంకర్మని. ఇప్పుడు పోయి అడిగేద్దాంపా. ఇప్పుడు వద్దన్న, సాయంత్రం అయితే ఫ్రీగా ఉంటాడని. అరే ఓ 10 రూపాయలు పెట్టి పెట్టారా, రైట్గా ఏం ఆడతారా టుక్కు అని. ఆ పౌడర్ మందం అన్నీ అయితే పైసలు ఉన్నారా లేరా? ఓ చిన్నబాపు, నీకేమైనా బుద్ధి ఉన్నదా? అరే మనిషిని అనుకుంటున్నావా? చెప్పానే దున్నపోతుని అనుకుంటున్నావా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మనిషివి కాదా? చెప్తే అర్థం కాదా? పిచ్చిగిట్లు వేసిందా పొలం? ఏంది ఏం మాట్లాడతాను? నాకే పిచ్చిగిట్లు వేసిందని మాట్లాడుతున్నావేంది? నీకు నేను విగ్రహం కొనియంగా ఏం చెప్పినా, విగ్రహ దాత పలానా కిట్టు, ఆయన భార్య రజనీ అని విగ్రహ దాత అని ఇక్కడ బోర్డు పెట్టాలన్నా. ఊరా వాడకు మా ఈ ఫ్లెక్సీలు కొట్టివన్నా. ఆ ఫ్లెక్సీలలో కనీసం నా ఫోటో కూడా లేదు. పొద్దుగా లేవగానే మైకులో నా పేరును నా భర్త పేరు చెప్పాలన్నా చెప్తారా? ఇప్పటికి 3 రోజుల సంది మైకులో మా పేర్లు వస్తానయా? వేస్తారా? పొద్దుగా లేవగానే మీ పేర్లు ఒకసారి చదువుతాను చాలా ఆడికే. కొనిచ్చిందట, వచ్చింది మొత్తం కొనిచ్చిందట ఈ విగ్రహం. కొనిచ్చిన వాళ్ళని మొత్తం నీదేనా? విగ్రహం ఎవరైనా సగం కొనిస్తారా? ఇప్పుడు శంకర్ మామ పొత్తు నీ పొత్తా కాదా విగ్రహం? 2 పొత్తులు కొనిచ్చిల్లు. ఇవన్నీ ఫోటో తెప్ప సగం చింపేస్తాం. సగం దేవుని కొనిస్తే ఫోటోకు సగం వేస్తారు, సగం వేయరా? అంతే. సగం ఎందుకు కొనిచ్చిన? నేను నా ఇన్ని పైసలు, శంకర్ మామయ్య పైసలు ఇన్ని, ఇద్దరం కలిసి పైసలు వేసుకొని కొనిచ్చినాం. దేవుడు నువ్వు అన్న దేవుడే కొనిచ్చినాం కదా. నువ్వు ఆ రోజే ఆయన పొత్తు లేకుండా నువ్వు కొనిచ్చేందుకు పుణ్యం దాకు. నీ భర్త మారు, నీ కుటుంబం చల్లగుండు. సగం కొనిచ్చి వాడు సగం ఒక పూట తాగుతాడు, ఒక పూట పంటాను. అరవింద్, ఆ రోజు ఈ వినాయకుడే కావాలి అంటే ఆ వినాయకుడు కొనియలేదా? మళ్ళీ పోయినా నువ్వు ఇచ్చిన పైసలకు కాలే వచ్చింది, పోటు వల్ల సగమే ముఖం ఎత్తామని మాట్లాడతాడు. నాకేం తెలుసు, నేను గమ్మతున్నావు. మరి ఇంకేమైనా తెలుసు? అడుగు. దేవుని కొనిచ్చిందంత వేయింది, అట్టికతే అయింది. బాబా నీకు దండం పెడతా. నీ భార్య భర్తలది, మీ అత్త మామది, మీ అవ్వయ్యేది, వాళ్ళ మీ కుటుంబ సభ్యులది, నువ్వు చుట్టాడదాన్ని ఫ్లెక్సీలు కొట్టిస్తాం పెద్దగా. ఆగో ఈ స్వాగతం ఎందుకు గీడికొచ్చిండు? మొన్న లేడు కదా మనం పైసలు ఇచ్చేటప్పుడు, దేవుని కొనిచ్చేటప్పుడు. అదే న్యూ జాయినింగ్ అమ్మా, కొత్తగా జాయిన్ అయిండు. కొత్తగా ఎందుకు జాయిన్ చేసుకుంటే ఆయన ఏమన్నా పైసలు ఇచ్చిండా? అరే ఏమేంద్ర నా మీద పడేడుతుంది, వీళ్ళు పెట్టుకోగా. లాస్ట్ ఆఖరి రోజు డీజే ఖర్చు మొత్తం అయింది. నీకు తెలుసా ఆ ముచ్చట? ఏంది? నువ్వు డీజేకి 20,000 అవుతాయి. నువ్వు ఎంత పెట్టినావు? 10,000 చేరా, 5,000 అయినాయి. మీకు తెలుసా? నేను ఇచ్చిన పైసలు అన్ని వేయినాయి, కొనిచ్చిన దేవుడు వేయింది, అంతా నాది వేస్ట్ అయిపోయింది. ఆయన ఉట్టిగా డీజే పెట్టి ఇటు ఎగిరేది ఆయనదో పేరుకి వచ్చిందా? ఇగో రేపు అయ్యగారు వస్తాడట. అయ్యగారు వచ్చినాక పూజకు నేను నా భర్త ఆ పీఠం కాన్నే కూర్చుంటాం. చెప్తాను పొద్దుగాలనే మమ్మల్ని విలువరి మైక్ లో కూడా పూజ కూర్చుంటారని చెప్పులే. పిలుతాం పో. ఆ దేవుడిని పక్క పెట్టి మీరే కూర్చుంటారు. పల్లి ఏం దేవుని పక్క కంటాను? ఆ శంకర్ మావును వాళ్ళ భార్య ఇటు కూర్చుంటారు, ఆ ముందుగా మేము కూర్చుంటాం. మొన్న వచ్చినప్పుడు ఏమన్నారు? అన్ని కొనివంటే అన్ని కొనిచ్చిన, మా పేర్లు చదవాలా రేపు, అర్థమైందా? చదువుతాం పోవా, చదువుతాం పో. మాకు ఇంకేం పని? అయ్యగారు మంత్రాలు చదివినట్టు మీ పేరు చదువుతాం. బాయ్యగారు కాదు, రేపు పొద్దుగాల అయితే మేమే పూజ కడతాం, పిలవకపోతే చెప్తా. ఇగో అయ్యగారు వచ్చిన పూజకు రమ్మని పిలుస్తాం. మీ ఇష్టం, అత్తను రాలి లేకుంటే లేదు. మమ్మల్ని అయితే బదనాం చేయొద్దు. రజనీ రావాలి, వాళ్ళ భర్త రావాలని అయితే పిలువం. ఫస్ట్ చెప్తానా? అరే ఏందుర్రా గంటలు వెళ్ళి పెడతా అంటే ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. సపోర్ట్ చేస్తాం. పైసలన్నీ నీ దగ్గర పెట్టుకొని మాకేమైనా లెక్క చెప్పినావు?
అంటే నేను ఒక్కనే ఉంచుకోనా మరి వచ్చిన ఆదాయం అంతా ఏమో మరి నీకెరక ఇక మేము మాట్లాడితే ఎట్లుంటది నువ్వు పెద్దోని కదా నాకు అర్థం కాదు. అంటే దెబ్బలు తన్నులో నాకు పైసలు మీకు బరాబరే కదా మరి కరెక్ట్ ఈ స్వాతంత్రానికి వచ్చి బరబరే అడుగుతుంది. అరే రామ సాధన డీజే పెడతాను మరి ఆమె డీజేకి ఎక్కువ ఖర్చు అవుతుందా విగ్రహానికి రా ఏమో నీకే తెలియాలి. నీకే తెలియాలి నీక గట్టిన కొడుతుంది మా బోర్డు ఆడుతుందా అంత ఆడుకోవచ్చు అడుగు 10 రూపాయలు పెట్టుకోరా ఉచిత కాదు ఇంకేమో నా తానే కూర్చో ఇక అత్త నా పని ఇదే మీ పని అదే 50 పెట్టినాం. ఆడే తప్ప అని 50 పెట్టాడు చెల్లె ఏం చెప్తారే అంత మంచేనా మరిదేం చెప్తాండు ఓహో గంత గిరాకున్నాదే మేం వినాయకుడి కొనిచ్చుడేమో కానీ మీకైతే మస్తు గిరాకీ వస్తుంది కదా మెకానిక్ మరిగా నేను కొన్న కాబట్టి ఇక నా చెల్లెళ్ళకి మంచి అవుతుంది ఆ దేవుడు నా చుట్టాలందరికీ మంచి చేస్తాండు అయితే సరేనే మంచిగా అయితే ఇయర్స్ మీకు అంత మంచి జరుగుతుంది ఎందుకంటే నేను వినాయకుడిని కొనిచ్చిన కదా మరి తక్కువనా 30,000 రూపాయలు ఏంది సరేనే ఇక పైలం ఫోన్ చేయరు అప్పుడప్పుడు ఏంద్రా ఎవరితోటి మాట్లాడతారు ఏమో చెల్లె ఫోన్ చేసింది చిన్నమ్మ ఎటు పోలేదా నిన్నటి పోయినరా నిన్న కూలికి పోయినా పైసలు ఇవని పోతే అసలు ఇతలు సైలేదవ్వా బో ఆమెకు పోతే చక్క ఈయనే ఇయ్యది ఆడికి పోను అనుకున్నా కానీ ఏమో జరగకుండా రేపియదు అనుకొని పోయినా నువ్వు ఇంటికన్నా ఉన్నావేంది మరి అలా ఎటు పోలే చిన్నమ్మ నిన్న గుత్తనాటే పోతే నడవంతా గుంజబట్టిన తెల్లని దాకా ఇంత పట్టేసినావు 2 ఎకరాలు 6గురమే వేసి వచ్చినావు మరి గుత్తన్నప్పుడు ఎక్కువ తక్కువ పట్టేయద్దారా 1200 2,000 దాకా పడ్డాయి కానీ నా వల్ల గాలి అందుకే ఇవాళ ఎటు పోలే అయితే కానీ మన వాడ వినాయకుని చూసినావా చూసినా ఎంత పెద్దగా ఉన్నది మస్తు పెద్దగా ఉన్నది వినాయకుని మీద ఇంకా ఆంజనేయుని బొమ్మ ఉన్నది మస్తు ఉన్నదిరా మరి మస్తు పెద్దగా ఉన్నది ఎవరు కొనిచ్చిరా అనుకుంటున్నావు అయ్యో ఎవరు కొనిచ్చిరా అనుకుంటారా శంకర్ బాబాయ్ ప్రతి సంవత్సరం కొనిస్తలేడా మస్తు పెద్దగా ఉన్నది ఏడు బాగా పెద్దగా ఉన్నది గంత పెద్దది మొత్తరా అసలు ఎవరు కొనిచ్చిర్రు శంకర్ బాబాయ్ వాళ్ళు ఊకో చిన్నమ్మ ఏమో శంకర్ మావ కొనిచ్చిండట అది మేం కొనిచ్చినాం సొమ్ము కొంది సోకో ఉందట గట్లున్నది వీళ్ళ కథ అవ్వా నీ పేరే లేదు నీ ఊరే లేదు నీది అసలు మీ జోలే లేదు మొత్తం శంకర్ బాబాయ్లో కొనిచ్చిల్లు నిన్న కలవమైన కాడ కూడా అంటాళ్ళు అంతేనా నీకు తెలియదు అయ్యింది ఆయన 100 రూపాయలలో 30 రూపాయలు ఆయన పెడితే 70 రూపాయలు నేను పెట్టినట్టు 30,000 వినాయకునికి 22,000 రూపాయలు నేనే పెట్టినా ఎరికేనా ఇక ఏం చేతును వాడలల్లా ఊళ్ళల్లో చేన్లల్లో అందరు నా పేరు అనుకుంటారు కావచ్చు పలానా కిట్టు రజని విగ్రహ దాత అని అనుకుంటారు కావచ్చు అని నేను బాగా ఫీల్ కాబడుతుంది అంటే ఇంత కష్టపడి మేము కొనిచ్చిన మా పేరే లేదు అయినా ఎందుకుంటది పొద్దుగా లేస్తే వినాయకుని అనౌన్స్ లా మరి పలానా రజని కిట్టు విగ్రహ దాత అని అనౌన్స్ చేయమన్నా చిన్న బాబు ఏమన్నా ఎత్తన్నా చేనే వేయడు కాదు బిడ్డ మీరు ఇంకా పొత్తులు కొనిచ్చుడేంది బిడ్డ కొనుక్కుంటే సంతం కొనుక్కోవాలి కానీ నన్ను ఒక్క ముచ్చట అడిగితే అయిపోవు కదా మంచి సంతం కొనుక్కోవాలి బిడ్డ మీకు మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను కదా అయినా మీరు లొల్లి గుట్లో పెట్టుకునేరు బిడ్డ ఎవరు కొనిస్తే నాకేంది రోజు పోయి నేను దండం పెట్టుకుంటే అంతే చాలు ఊరంతా మేమే కొనిచ్చినాం కావచ్చు అనుకుంటారని ఇంత మురిసిన్నో అట్టిదే అయిపోయానా దేవుడు కూడా పొత్తులో కొనియద్దన్న బుద్ధి కూడా లేదా నాకు ఇక నా మొగుడేడ మారుతాడు ఇక నాకేడ కానిపోతుంది ఇంకా మా చెల్లితో బాగా చెప్పుకున్నా నీకు గిరాకీ మంచిగా అవుతుంది అని ఏం పట్ల మంచి పాట పెట్టు అదేం పాటలు పని చేయను ఏం పాట పెడతాం ఏదైనా మంచి చిన్న పాట పెట్టు అదే ఏం పాట అంటే మోనికా పెళ్ళికి అవడ పెట్టు మౌనిక పెడదాం కూలి తెలుసా మొన్న చూసినా పూజ అయితే ఆర్డర్ పెడితే సౌండ్ పెట్టు ఇదే ఆవిడ ఆర్డర్ అదే కనసాల పాట పెట్టు ఎవరైనా యూత్ యూతో ఘంటసాల అంటే ఘంటసాల అందులో కూడా మంచి పాటలు ఉన్నాయి అవి తీసేయాలి ఘంటసాల పెడితే ఎవరైనా ఆ పాట పని చేయరా ముందు ఆ పాట పని చేయరా పని చేయరా అరే ఎందుకు అర్థమమ్మా ఇక్కడ బుద్ధి ఉన్నది 60 రోజులు దేవుని దగ్గర ఆ పాటలు పెడతారా ఎవడన్నా నేనేం చెప్పిన నీకు ఇంటికి చందాగా వచ్చినప్పుడు
నవరాత్రులు మంచిగా నిష్ఠతో పూజ చేయాలి, మంచి జరుగుతుంది అందరికీ చెప్పాను నేను. ఈ సినిమా పాటలు పెడతారా దేవుని దగ్గర ఎవడన్నా? బరావరను అనేది చప్పట్లు కొట్టుకుంటే చేయమన్నది బరావరే, కానీ పొద్దున పూజ అయ్యేటప్పుడు ఎత్తారు దేవుని పాటలు, మాపున పూజ అయ్యేటప్పుడు దేవుని పాటలు ఎత్తారు. ఈ మధ్యాహ్నం కూడా దేవుని పాటలు ఎత్తారా? శంకరా మేము ఆల్రెడీ కంకణం కట్టుకొని కండువలు వేసుకున్నాము. ఆ రోజున నిష్ఠతో ఉంటాను. కంకణం కట్టుకొని పూజ చేస్తూ సరిపోదురా, దేవుని దగ్గర ఎప్పటికి దేవుని పాటలు వినపడాలి. నువ్వు అయితే దేవుని కొనిచ్చి నా ఇంట్లో పండాలి, మేము పూజలు చేసుకుంటుండాలి. పనులు రాక ఏం చెప్పిండు ఆ రోజు? మనం మరదలేదు. అవును మరదలే. మీ అని చెప్పిన ఆ రోజు 9 రోజులు వచ్చి పూలల్లాలే ముగ్గులు వేయాలని చెప్పినావా లేదా? అరే నా బిడ్డ కాలేజీ పోయిందిరా, ఏం చేయమంటాను? అరే మీరు గిట్ల చేయకుర్రా, దేవుని భక్తి పోగొడతారు ఎవరా మీరు? దేవుని పాట నాకు ఇంకొకసారి ఇక్కడ వేరే సినిమా పాటలు వినిపించాకో శ్రీరామదాస్ పాట పెట్టరా. పెట్టు. అంతా రామమయం గట్లుండాలి. అరవింద్గా మంచిగా చెప్తాను, దేవుని దగ్గర దేవుని పాటలు వినపడాలి, నాకు వేరే పాటలు వినపడాయనుకో మంచిగా ఉండదు. మరి అయితే కానీ అన్నదానికి పైసలు సాయంత్రం అడుగుతుంది. పోరగాళ్ళు చల్లగా ఉండాలి. మంచి మాట చెప్తే కూడా కోపానికి వస్తాను. ఏం చెప్పాలి పోరగాళ్ళకు? బాబా ఎడిపోయేస్తానవే ఇక మన గణపతి దగ్గర పోయేస్తానా అంటే నేను పోయేసరికి మొత్తం సినిమా పాటలు పెట్టుకుని ఒకటే ఎగురుతాను పోరగాళ్ళు. వద్దని చెప్పి అది దేవుని పాటలు పెట్టమని చెప్పేస్తానా. ఏనరు కాదే ఆ పోరగాలు చల్లగుండా, నేను నీకోసమే వస్తానే. ఏంది చెప్పరాదురా? ఒక 2000 చూడు రాదే. అయ్యో 2000 అంటే ఇప్పుడు నాకు లేవు కదరా. మొన్న దేవుని కొనుకొచ్చినా రేపు అన్నదానం పెట్టాలి, మళ్ళా నా దగ్గర పైసలు, నేనే పైసల కోసం తిరుగుతాను, పైసలు ఎవరు నా దగ్గర ఇప్పుడు కష్టం. ఉక్క బాబాయ్ దేవుని నువ్వు కొనిచ్చుడేందే? ఏమో రాజీనామా కొనిచ్చిందని ఆమె చెప్పబట్టి నేను కొనిచ్చాను పడితే నేను పైసలు అడుగుతానని అట్లా అంటున్నావా అనే? అయ్యో శంకర, నీకేం చెప్తే ఏం అర్థమవుతుంది బిడ్డ? ప్రతి సంవత్సరం నేనే కొనిచ్చే దేవుణ్ణి. ఈసారి రజని పొత్తుకుంటా అంటే సరిసగం పైసలు పెట్టి కొనుకొచ్చినాం మేము. రత్నాకర్ కూడా తెలిసిన ముచ్చటేనే. మళ్ళీ ఇప్పుడు నేను అన్నదానం కూడా పెట్టియాలి. ఆయన ఏం చేస్తాడు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు ఆయనే, ఈయన కొనిచ్చిందని. అరే మంచిగా మాట్లాడతాను మీరు అయితే, కానీ సగం పైసలు నాయి సగం పైసలు రజని అట్లనే చెప్పుకుంటున్నావే మొత్తం నేను కొనిచ్చినని. ఆయన నాకెందుకు బాబాయ్, ఎవరు కొనిస్తే నాకేంది? నీ ఇప్పుడు అడుగుతా కదా, రత్నాకర్ కూడా అట్లే అంటా. ఆయన ఉన్న ముచ్చట మైకులో చెప్తాడు. అరే ఉన్న ముచ్చటంటే మరి సగం పైసలు ముచ్చట ఇచ్చిన ముచ్చట పోవాలి. నేను అడుగుతా కదా ఇప్పుడు పోయి. 3 hours later. నడువురా ధనదాను, ఇవాళ శంకర్ మామని విడిచిపెట్టే లెక్కలేదు. గంతేరా అంతే. అదే ప్రశాంత్ 5-6 ఐటమ్స్ ఉండాలి, ఎక్కువ ఐటమ్స్ పెట్టి 10 ఉండాలన్నా. అంతే, మినిమం 10 ఉండాలి. పళ్ళ చేసుడు అవసరం లేదు, గడ్డ పెరిగయ్యా, పెరిగేద్దు. ఇగో ఐస్ క్రీమ్ కూడా పెట్టిపిద్దాం పారా, మన మా పైసలు మన పేరు దక్కుతుంది. ఏమంటారు? మన వినాయకుని కాడ మస్తు పేరు వస్తుంది. ఎంత చేస్తే భక్తి, ఎంత చేస్తే భక్తి. ఏమో మరదల్లో ఎవరికి దక్కుతుందో మరి. నమస్తే నమస్తే. ఆల్రెడీ అల్లుళ్ళం వచ్చినాం. మీరు దేవుని దగ్గర సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతారా మీరు? వాళ్ళు దర్శనాలు ఉన్నట, వాళ్ళు దర్శా పాటలు ఏమి నచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు మాత్రం ఇవి పెట్టు, మాడిలో అవి పెట్టు. శ్రీరామదాస్ పాటలు అవి అవి ఎత్తాను మేము పొదడి మాపటి. అదే మనం ఏమనుకున్నాం, ఏం కథ మా ఉట్టిగానే ఉంటాను, నిమ్మకు నీరెత్తనట్టు. ఏంది పొదడికి వచ్చింది కాలు అబ్బా ఏంటిది? దేవుని కొనితే అన్నదానం పెడతావా? ఒప్పుకున్నాడు. అవ్వా ఈ నోట ఈ నోట తప్పుతారా? మరి తప్పితే తప్పులు మీ ఇష్టం, మంచి అయితే జరగదు. అయ్యా మనం మొక్కుకున్నాం అని అన్నదానం చేద్దామని, మంచిదే తీరాదే. ఎప్పుడు పెడదామంటారు? ఆదివారం అయితే అందరు ఉంటారు. ఆదివారం అయితే అందరూ అంతే. నౌకరు పోయేటోళ్ళు కూడా సెలవారు ఉంటారు, ఆఫీస్ పోయేటోళ్ళు కూడా ఆగి తింటారు మన భోజనం. సరేది ఆదివారం పెట్టిద్దాం. ఐటమ్స్ ఎక్కువ ఉండాలి మామ, 10-15 ఐటమ్స్ ఉండాలి. మా వెనక ఐస్ క్రీమ్ కూడా పెట్టిద్దాం. మామ పేరే ఉంటది. దేవుని దగ్గర ఐస్ క్రీమ్ పెడతారా ప్రశాంత్? చిరకాలం నీ పేరుంటే ఐస్ క్రీమ్ అంటే ఏంటి? గప్చుపు. ఐస్ క్రీమ్లు గప్చుపు పెట్టడానికి అది పెళ్లి ఆ పేరు అంటావురా? అవి పెడతారా ఎవరన్నా? సల్ల చేయద్దు మామ, గడ్డ పెరిగి వేయాలి డైరెక్ట్. ఇడ్లీలు వడలు కూడా పెట్టిద్దాం, దోశ కూడా పెట్టిద్దాం. పని చేయరా, పొద్దున టిఫిన్ పెడదాం, మధ్యాహ్నం లంచ్ పెడదాం, సాయంత్రం డిన్నర్ పెడదాం. ఆ పూట మొత్తం అన్నదానం చేద్దాం ఊరు మొత్తం. మన విలేజ్ లో పెట్టు.
కూర్చున్నా మంచిదా ఆ. మంచిదే గ్రూప్ మన ఊళ్ళో పెట్టినామనుకో దద్దరు వెళ్ళిపోవాలి. ఇదే మన పోస్టర్ మీద నువ్వు కూడా పెట్టుమో. ఎందుకు పెట్టరా అసలు ఏం చెప్తాను మేము ఉన్నాగా. అరవింద్ మంచిగా రావాలి. ఏది మన ఇప్పుడు ఫ్లెక్సీలో కొట్టియాలి. మహా అన్నదానం అంగరంగ వైభవంగా ఊరు మొత్తం రావాలని ఫ్లెక్సీలు ఇదే రావాలి. శంకర్ మామ శంకర్ మామ దానం సూపర్ గ్రూప్ లో నేను ఏమంటానా మీరు ఏమంటాను రవికైనా అర్థమైతుందా? మీకు మీరే డిసైడ్ చేసుకొని మాట్లాడుకొని పోతా లేదు. ఈ నోటనే కాదండి. అరే పొద్దున ఇడ్లీ పెట్టిద్దాం, మధ్యాహ్నం అది పెట్టిద్దాం, ఇది పెట్టిద్దాం, అన్ని పెట్టిద్దాం అని ఏంటి ఈ నోటను తప్పండి పాపం తాగుతుంది. ఊకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తారు. సొమ్మొగలది సోకోలది అంటే గిదేనేమో. ఉన్నాడా ఈ శంకర్ మామ? ఆయన శంకర్ మామ చెట్లు దొరుకుతాడు పైసలు తీ. ఆగే పిచ్చి మొక్కందానా. అయ్యో అరవింద్ అరే ప్రశాంత్, నేను దేవునికి మొక్కున్నాను చేస్తా, కానీ మీరు అనుకున్న అన్ని కొండ మీద గోపాల్ కోరికలు తెచ్చారంటే కాదు. అయ్యో మా నోడుతా అన్న తప్పదని 100 సార్లు చెప్తాను. సరే నువ్వు పెట్టకపోతే మరి రజనోళ్ళు పెడతాడు అట్లా ఓకేనా? నేను పెడతా అని చెప్పిన. మీరు అసలు విగ్రహానికే ప్రతి సంవత్సరం నేను తెచ్చేది. ఈసారి నాకు రజని పొత్తులు చేసిర్రు. రజని పొత్తు చేసి సైర్ సగం తెచ్చినావు. ఇప్పుడు అన్ని చేస్తా నేను చేస్తాను. మామ ఫోటో పెద్దగా రావాలి. మొత్తం 32 ఐటమ్లు అని పెట్టు. ఫ్లెక్సీ పెద్ద కట్టిర్రి. మీరు అందరు ఇంత పెద్దగా బర్రె ఎడల్పి వేయించుకోర్రి. నా మొగన్ పేరు నా పేరు వేయకురి, మా ఫోటోలు వేయరు కదా. ఫ్లెక్స్ ఏమని చెప్తాడు? గిన ముందుగా లేరేలేరు ఇప్పుడొచ్చి పెద్ద మనిషి చేస్తానని చెప్తుండు. ఓ మామ ఏంది ఆవు నువ్వు నార్మల్ ఎక్కడ నువ్వు కొనిచ్చినవనే పేరు వస్తుందట. మరి నేను కొనియలేదా? నువ్వెన్ని పైసలు పెట్టినావు? నీకంటే ఎక్కువ పైసలు నేను పెట్టా కదా. వీళ్ళు మొత్తం నీ భజన చేస్తారు, నీ పాట పాడతారు. ఇగో ఈ చిన్న బాబు అయితే మా పేరు చదువుతా అన్నాడు, చదువుతూనే లేడు. మొద్దులే పెరగనే కాదు, కొద్దిగా చెప్పిన పని చేయాలి. మంచిగా మాట్లాడి బిడ్డాను. నోరెంత మాట్లాడక చెప్తా. నువ్వేమన్నా ప్రశాంత్ ఆ రోజు బీపీ గోళీలు కొనివన్నావు, కారం పాటు కొనివన్నావు, అన్ని కొనివన్నావు. అన్ని కొనిచ్చిన నా పేరు ఉండదా? నా మొగన్ పేరు ఉండదా? కాకపోతే చిన్నమ్మ చేవంటే దొరికేనా? ఓ బిడ్డ మీ పేరు ఏడ వాడతలేరు అసలు, అంతా శంకర్ మామ పేరా అంటారు. ఏంది నీకు గొంతును వచ్చిందా? వచ్చింది ఏడలు వచ్చింది. దాఖలకు తీసుకోవాలి, ఆపరేషన్ చేపిస్తా. పెద్ద యూత్ కు పెద్ద కాగానే కాదు మరి నేను నా భర్త అగ్గిన గాన్లో అప్పు సప్పు తెచ్చి దేవుని కొనిస్తే కనీసం మేమేం కోరతలేము. ఇంత పేరు చదువు అంటే అరే ఆ ఫ్లెక్సీలా కింద వాళ్ళ పేరు కొట్టి కింద మీ ఉంటామంటే మీద మీరా డబ్బు పట్టుకొని మొత్తం తిరుగుతుంది. రజని దేవుణ్ణి మొత్తం సొంతంగా నువ్వే కొనుకొచ్చినావు చెప్తానమాట కదా ఊరందరికి. మరి సొంతం కాదు, నువ్వేమో అంత సగం పెట్టిన వాళ్ళ సగం పెట్టింది లేదు. నీ పేరు వాడతారు, ఊరంతా నీ పేరు అవుతుంది. నా పేరు ఎందుకు వాడరు? దేవుని దగ్గర విగ్రహానికి సగం పైసలు నాయి, సగం పైసలు నీవు. ప్రతి సంవత్సరం నేను ఒక్కరి సొంతంగా తెచ్చేది. ఈ సంవత్సరం నాకు పొత్తుగా వచ్చి ఇవాళ వీళ్ళందరితోని చేతులు కలిపి కావాలనే నన్ను ఒక్కదాని నా మొగన్ నొక్కని ఎత్తారు కదా. నువ్వు పెద్ద దొంగ అసలు లంగ అయితే నువ్వే. మీరంతా ఒక్కటయ్యి నా మొగని నన్ను పక్క జరిపి ఇక అప్పుడు మారతాడు బిడ్డ, నీ మొగడు మారతాడని దేవుణ్ణి పెట్టిపిచ్చి ఇప్పుడేమో గిట్లా ఎత్తారు. ఆ గురి మీ సంగతి చెప్తా. ఈ భక్తి లేదు, ఫ్లెక్సీల మీద బరాబర్ మీకు భక్తి బాగా. ఇక్కడ తినిపోయి ఆడ మంచిగా బర్రె లెక్క అంటారు. దేవుని కాడ ఏం పాటలు ఎత్తారు? డీజే పాటలు వేసుకొని ఎగురుతారా? దిబ్బ ఏం పని లేదు. మీకు భక్తి పాటలు వేయాలి. మీకు భక్తి బాగుండదట, నాకే లేదట. మీకు భక్తి ఉన్నది సరే, మీకు దమ్ముంటే ఇప్పుడు మా 32 ఐటెంలు పెడతాడు, నువ్వు 82 ఐటెంలు పెట్టి అన్నదానం ఇంత పెద్ద యేసుడే కాదు. దేవుణ్ణి కొనిచ్చిన 5 పెట్టి ఇక్కడ 10 పెట్టైనా పూజలు మంచి చేయించాలి. మీ లెక్క మీద మొక్కులు కాదు కదా. మరి ఆయన ఎందుకు వేస్తారు పెద్దగా? మీరు ఇంత ఎందుకు వేసుకుంటారు? మీరందరూ రేపు దేవుని కాడికి ఎట్లా వస్తారో నేను చూస్తా. బిస్కెట్లు పెడతాను, అన్ని ఏంది 32 ఐటమ్లు పెట్టించున్నాడు పెద్దోడు. లేకపోతే చిన్నోళ్ళ పెట్టియా నేను ఎందుకు పెట్టిస్తా? నేను అవన్నీ పెట్టియా. రేపు మీరు దేవుని కాడికి ఎట్లా వస్తారో నేను చూస్తా. అంటే ఇప్పుడు 32 ఐటమ్లు పెట్టితే ఫ్లెక్స్ చేపిస్తారా?
ఇప్పుడు కొట్టుడే పాట టైం కట్టరా మీద 32 ఐటమ్ పెట్టి పెడతాను అన్నదానం సోమవారం ఆదివారం అయితే సోమవారం దిక్కులు కట్టి తూళ్ళే కృష్ణ రజని ఆధ్వర్యంలో మొత్తం 44 ఐటెంలు మహా అన్నదాన కార్యక్రమం మొత్తం చుట్టూ ఊర్లో నేను ఒక్క ఐటమ్ పెట్టియా ఏం చెయ్య రేపు పొద్దుగాల మీరు దేవుని దగ్గరికి ఎట్లా వస్తారో నేను మా కిట్టు ఆడనే ఉండి చూస్తాం మీ సంగతి చెప్తాం మీరైతే రాలి ఊకుంటా అంటే బాగా అజ్జెత్తారు ప్రతి సంవత్సరం దేవుని నేనే కొనిస్తాను మీకు తెలుసు విగ్రహదాత నేను కానీ ఈ సంవత్సరం పొత్తుకొచ్చి సొంతం నేనే కొనిచ్చిందని ఊరు మొత్తం చెప్పుకుంటాను అట్లా చెప్తా ఓనీ నేను ఇచ్చిపెట్టినా నేను దేవునికి మొక్కుకున్న అన్నదానం చేస్తాను చేస్తా కానీ మీరు అన్నదానికన్నా ఇంత రెట్టింపే ఐటమ్స్ ఉన్నాయి తప్ప మీరేం సూపర్ మా నీ బిడ్డకు మంచి భర్త రే ప్రశాంత్ మా బిడ్డ నీకు ఇచ్చులేరా ఏం మాట్లాడుతున్నా వచ్చే సంవత్సరానికి ఎట్లా పెళ్లి అవుతుంది కదా అప్పుడు విగ్రహదాత నువ్వే లడ్డు కొనాలి నువ్వే మీరే తమ్ముడు ఇప్పుడు మా ఏం మాట్లాడతావు నా బిడ్డని ప్రశాంత్ కు అరే ప్రశాంత్ నీ రొట్టి నేతల పడ్డ తమ్మి వచ్చే పూజకు మీరే ఇద్దరు పూజ మీద కూర్చోవాలి వినాయక చవితిలా దేవుడు మన అందులో ఉన్నాడు నోట్లోకి అంటే తప్పదు మీ బిడ్డ మావన్కి భార్య అయిపోయింది కథ అసలు ఏంది వీళ్ళు కప్పినట్టే కప్పి చాలా మళ్ళీ పట్టుకపోతాను లేదే అయితే అది ఆ శాలో కొట్ట దేవుని కడ పెడతారు కావచ్చు అంతే అంటవా అంతే అయితేమే కానీ నా నోట్లోంచి పుసుక్కుని ఒక మాట వచ్చిందో రాలేదే మా ఒప్పుకున్నాడు అంటలేదే వీళ్ళు వాళ్ళు మంచోళ్ళు పాపం మంచి నిండు పొగుడుతాను నువ్వు మళ్ళీ గట్లా మాట్లాడుతున్నావేంది రా చాయ్ తాగుదురా సరేపా